జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ డివిజన్ బాలరెడ్డి నగర్, గణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింసే ఆయుధంగా బ్రిటిష్ పాలకులను గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీజీ జీవిత చరిత్ర యావత్ ప్రపంచానికే ఆదర్శనీయమని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు మరియు వార్డు సభ్యులు, నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు రాజకీయాలు చాలా మంది చేస్తారు, మీ అందరూ తెలుసు. కానీ కొద్దిగా ఆయన అడుగులో నడవాలి నా కోరిక. మరి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరూ కూడా మరొక మారి పేరున అభినందన తెలియజేస్తున్నాను. మరి కరోనా ఉన్నా కానీ మరి అందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నారు. లేకపోతే ఇక్కడ మరి వందల వేల మంది సంఖ్యలో వచ్చేవాళ్ళు. మరి మీ అందరికీ కూడా ఒక విన్నపం చెప్తున్నాను నేను. మన గణేష్ గారు దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏర్పడి 189 సర్వే నెంబర్ 11 ఎకరాలు ఉంది ఇక్కడ. మరి ఇన్ని సంవత్సరాలు కూడా సమస్య అట్లానే ఉంటూ వచ్చింది. గౌరవ ఎమ్మెల్యే గారికి మేమంతా ఆయన ఎమ్మెల్యే చేశారు. అందుకని నేను అడిగి అనగానే మీ అందరూ కలిసి చాలా ఎకరాలు మన మున్సిపల్లో ఆయన అన్నింటికి వెళ్ళాలి. ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను మాట ఇచ్చి అట్లే వచ్చారు కాబట్టి ముఖ్యంగా మీ అందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మరి మనం ఈరోజు ఈ వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నామో ఒక్క 5 నిమిషాలు ఆయన గురించి మాట్లాడుకోవాలి. మనం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశాన్ని ఆయుధాలు లేకుండా పట్టుదలగా ఓన్లీ సత్యాగ్రహంతోనే అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ తెలంగాణ అందరూ పాల్గొని మనకి ఇంత మంచి స్వతంత్రాన్ని అందించిన మహానుభావుడికి మనందరం కూడా ఎంత చేసినా తక్కువే. మరి రాజకీయాలు ఆయన అడుగులో నేర్చుకోవాలి. మనందరం కూడా ప్రతి సమస్య ఎట్లా మాకు రీసెంట్గా అయిపోయి ఎక్కడో అక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఎట్లా అని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. మరి ఎప్పుడైతే పరిస్థితులు అన్నీ అయిపోయి నెక్స్ట్ మన గ్రేట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఈ సమస్యని మరి కేటీఆర్ గారి దగ్గరికి, చంద్రశేఖర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా సమస్య సాల్వ్ చేస్తానని చెప్పి సార్ మాట ఇవ్వడం, మేమంతా కూడా లెటర్ తయారు చేసి సార్కి ఇవ్వడం, మరి అన్నీ కూడా సార్ అక్కడ పోయి డిస్కస్ చేయటం, ఇదంతా కూడా జరిగింది. ఏదైనా ఒక సొల్యూషన్ మనకి ఇస్తారని చెప్పి చెప్తాడు. ఆయన మాటల్లోనే మీరు అందరూ వినండి. ఇది ఎప్పుడో 36 సంవత్సరాలు ఉన్న సమస్య ఆ పరిష్కారం కాబోతుంది. కాబట్టి మరొక్క మాట మీ అందరూ కూడా వివేకానందకి జై జై జరపాలని చెప్పి కోరుకుంటూ నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆయన కార్యక్రమం ఆయన కూడా మాట్లాడితే ఒక్క నిమిషం బాగుంటుందని కోరుకుంటున్నాను.